సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నిన్న ఉదయానికి లెస్ మార్క్ అయిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు తీరానికి కొంచెం దూరంలో అనగా నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్స్ వరకు ఉపరితల ఆవర్తనం వల్ల కొనసాగింది. ఈ రోజు ఆ ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు పరిసరాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దీని ప్రభావం వలన కోస్తా ఆంధ్రాలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, దక్షిణ కోస్తా తీరంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలైన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా తీరంలో 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వలన దక్షిణ కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తదనుగుణంగా దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం ఇక ఈ రోజు మాత్రమే ఉండడం వలన ఈ వ్యవస్థకు సంబంధించి ఇక ఎటువంటి హెచ్చరికలు ఉండవు. గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో 7 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా ఒంగోలులో 6 సెంటీమీటర్లు, ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో 5 సెంటీమీటర్లు, కందుకూరులో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాయలసీమలో అన్నమయ్య జిల్లా పెనగలూరులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.